అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నటువంటి తరుణంలో దీని స్పెషాలిటీస్ ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే అధికారికంగా ఈ డేటా రిలీజ్ చేశారు. హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినా తట్టుకునేలాగా. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ డిజైన్ చూస్తేనే ఒక గరుడ పక్షి ఆకారంలాగా కనిపిస్తుందని, డాల్ఫిన్ లాగా కనిపిస్తుందని రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. సో దాన్ని ఎందుకు అలా నిర్మించారనే దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినా కానీ గంటకి 275 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినా కానీ ఎలాంటి కదలిక, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తాన్ని నిర్మించారు. మరోవైపు 24 గంటల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఆ ప్రాంతంలో ఒక చుక్క నీరు కూడా నిలవకుండా ఉండేలాగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా డెవలప్ చేసినట్టుగా జిఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ఇదే కాదు, ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే విశాఖ అనగానే తీర ప్రాంతంలో తుఫానుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నమూనాల్ని దానికి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనాలని దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్ రూపొందించారు. ఇక స్పెసిఫికేషన్స్, స్పెషాలిటీస్ విషయంలో చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల్ని హ్యాండిల్ చేసే విధంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దారు. అలానే దశల వారీగా దీన్ని 4 కోట్ల వరకు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. రోజుకు కనీసం 200 విమానాలు రాకపోకలు చేసేలాగా డెవలప్ చేశారు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు 14, చెక్-ఇన్ కౌంటర్లు 40, రన్వేలు 2 ఉన్నాయి. ఒక్కో రన్వే 3.8 కిలోమీటర్ల పొడవైనటువంటి రన్వేలు. ఇది ప్రస్తుతం దేశంలోనే లాంగెస్ట్ రన్వేస్ కింద చెప్తున్నారు. టెర్మినల్ విస్తీర్ణం చూస్తే 81,000 చదరపు మీటర్ల వైశాల్యంతో నిర్మించారు. ఓపెన్ ఏరియా 77,500 చదరపు మీటర్లు ఉంది. తొలి దశ వ్యయం 4,750 కోట్ల రూపాయలు. సో ఇంకా రెండో ఫేజ్ కూడా ఉంది. ఒక 2 ఏళ్లలో రెండో ఫేజ్ చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి స్పెషాలిటీస్. కాబట్టి ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కానీ టీవీగా నిలబడే విధంగా దీన్ని తీర్చిదిద్దినట్టుగా జిఎంఆర్ సంస్థ చెబుతోంది.